మనిషి ముందరికెళ్ళాలంటే సాహిత్యం కూడా ఇంపార్టెంట్, పాట అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైనా సాధించాలనుకుంటే దాని గురించి ఆలోచిస్తూ ఎలా గెలవాలి అని దానిపైన ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రన్నింగ్ రేస్ చేస్తే రన్నింగ్‌లో ఎలా ఫస్ట్ రావాలి, అందరిని ఎలా దాటి రావాలి అని ఆలోచన మీద ఉంటాము. కొద్దిగా ఇబ్బంది పడుతూ ఆ క్రాస్ లైన్‌ని ఎలాగోలాగా లాస్ట్‌లోనో, ఫస్ట్‌లోనో, మధ్యలోనో మొత్తానికైతే ముగిస్తామని చెప్పుకోవచ్చు. కానీ అందరిది ఒకటే లక్ష్యం, మొదటిగా ఫస్ట్ రావడం అనేది వాళ్ళకి చాలా ముఖ్యం. ఆ ఫస్ట్ రావడానికి చాలా వరకు చాలా రోజుల శ్రమ, చాలా సంవత్సరాల శ్రమ అనేది, కొంతమంది ఇంటర్నేషనల్ అయితే చాలా సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎలాగోలాగో దాటేయాలి, మనం ఏదో ఒకటి తేవాలి దేశం కోసం ఒలింపిక్స్‌లో, లేకుంటే మన దేశానికి సాధించాలి గోల్డ్ మెడల్. మన తెలంగాణ స్టేట్‌కి నేను ముందుండి గెలిచి రావాలి. తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు క్రీడలు అనేటివి అంత హైలైట్ కావట్లేదు. దీనిపై ప్రత్యేకమైన ఫోకస్ చేయాలి. ఇక్కడ ఎవరు చూసినా చదువులకి ప్రత్యేకమైన పీట వేస్తున్నారు. ఏ స్కూల్ అయినా చూడండి, చదవాలా మా కొడుకు అది ఇది అని అని అంటారు. ఇక్కడ స్పోర్ట్స్ కోటా అంటూ దాదాపుగా లేదనే చెప్పుకోవాలి. నార్త్ ఇండియా వాళ్ళు కొద్దిగా స్పోర్ట్స్ కోటాని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. మనకు ఉదాహరణ ఎంఎస్ ధోని గారు రైల్వే ఓకే టికెట్ కలెక్టర్గా పనిచేశాడు. తర్వాత వద్దనుకొని క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. ఇలా చాలామంది స్టోరీస్ అనేటివి ఉన్నాయి ఇక్కడ. కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే, లేదు చదవాల్సిందే చదవాల్సిందే అని ఇలా ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు చేసేది కరెక్టా అనేది, ఒకవేళ ఆ పిల్లగాడు బాగుపడితే చదువుకొని కలెక్టరో, ఐఏఎస్, ఎస్ఐయో అయితే వాళ్ళు చెప్పినది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ వాడు ఏం కాకపోయిండా, వాడు ఊరికే గేమ్స్ ఒక్కటి బాగా ఆడితే, వాలీబాల్ అయితేనేమి, కబడ్డీ అయితేనేమి, క్రికెట్ అయితేనేమి, ఇలాంటి గేములు బాగా ఆడుతూ అసలు ఏ దానిలోకి పోకుండా ఊరికే ఇంటికాడ ఎక్కడైనా టోర్నమెంట్ జరిగితే వెళ్తే అంత హైలైట్గా నిలిచినా కూడా ముందరికి పోనిక లేకుండా అవుతుంది. ఎందుకంటే ఏజ్ అయిపోతుంది. కరెక్ట్ ఏజ్ ఉన్న టైంలోనే ఇక్కడ వదిలితే పెద్ద ప్లేయర్లు అవుతారు. లేకపోతే అసలు ప్లేయర్ అనే ఈ అబ్బాయికి ఆట వస్తుందా అనేటట్టుగా ఉంటుంది. ఇలాంటి పొజిషన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ మధ్యలో రైల్వే కోటా నుంచి కూడా ఉద్యోగాలు అనేటివి చాలామంది తెచ్చుకుంటున్నారు. అది ఒక్క గేమ్ కాదు, ఖోఖో కానీ, రన్నింగ్ రేస్ కానీ, కబడ్డీ కానీ. మనం చేసిన కష్టం ఎక్కడికి పోదు అని అంటారు. అది మొత్తం నిజం కాదు, కొంతవరకే. ఆ కష్టం తప్పకుండా, నీ కష్టం అనేది నీ వెంట ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేట్ ఉంది, బీటెక్ సర్టిఫికేట్, ఇంకా కొన్ని రోజులు అయితే అది చేతిలోకి వచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే రెండు తీసుకొని ఒరిజినల్ ఇస్తారు. ఆ ఒరిజినల్ తీసుకుపోయి ఇంకా ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బందులు లేవు, ప్రజలు నా వైపు ఉన్నారు. ఇక్కడ బయట ఏమేమో జరుగుతున్నాయి, బయటి విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడదామని నేను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. కానీ మాట్లాడనిక లేదు. చాలా వరకు ఏవో ఇబ్బందికరమైన పనులు జరిగాయి, చేశారు అని నాకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ పిల్లలు, ఇప్పుడైనా పెద్దలు మారండి. ఇక్కడ నా పేరు మీద ఎన్ని లుచ్చ పనులు చేశారు చూడండి. ఎవరైనా చనిపోయే ముందర పుణ్యం కట్టుకొని పోవాలనుకుంటారు, కానీ పాపం కట్టుకొని పోవాలనుకుంటారా? ఇది అలానే ఉంది. ఎవరైనా పోతారంటే వాళ్ళకి
పాపం అంటగట్టి పంపిద్దామని అనుకుంటారు. మా అవ్వ చనిపోయేటప్పుడు కూడా నన్ను చూపించే మా అవ్వ ప్రాణం పోయిందని చెప్పుకోవచ్చు. నేను చూశాను మా అవ్వని. ఇంకా బయటకు వచ్చేసరికి ప్రాణం అనేది పోయిందని చెప్పుకోవచ్చు. నేనే లాస్ట్ చూశాను. మా అవ్వ నాతో సరిగా మాట్లాడలేదు. చాలా బాధ అయింది. ఇంకా ఈ బాధలు ఉంటాయి. మా అవ్వని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. అంత ఏడవకపోయినా, నేను కండ్ల నుంచి నాకు ఏడుపు రాకపోయినా నేను బాధపడుతూ ఉంటాను. ఇది స్పోర్ట్స్కి అనేది ప్రత్యేకమైన కోట కల్పించాలి. ఎలాగైతే ప్రత్యేకంగా స్పోర్ట్స్ స్కూల్ అనేటివి తెరచాలి. దానిలో స్పోర్ట్స్కి పెద్ద పీట వేయాలి. స్పోర్ట్స్ అంటే కొద్దిగా పిల్లలు కూడా మాకు ఏదో ఒకటి ఇది రాకపోయినా ఇది వస్తుంది అనేటట్టుగా స్పోర్ట్స్ అనేది ఉంటుంది. లేకపోతే వ్యవసాయం చేయడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇలా 3 ఉన్నాయి: చదువుకోవడం, ఆటలు ఆడడం, పని చేసుకోవడం. నన్ను అడిగితే కొద్దిగా మన రాజ్యాంగం ఒప్పుకోదు, కానీ పని చేసుకుంటే కనీసం తిన్నిక్క మిగులుతుంది. అది కూడా లేకుండా చేస్తున్నారు నాకు.